మొత్తం ఆడదాకా కాంపౌండ్ కూడా కాదు, బిల్డింగ్ కూడా అట్లే కొనసాగుతుంది ఆడికి దాదాపు మొత్తం చిన్న చౌకు సర్వే నెంబర్ 247/2 3 ఎకరాల 43 సెంట్లు వంకపోరం బోకు ఉంది. ఈ వంకపోరం బోకు ఇటు ఆర్ఆర్ హోమ్స్ వాళ్ళు, అట్లాగే ఈ పక్క ప్రతాప్ కోఆపరేటివ్ కాలనీ వాళ్ళు మొత్తం కూడా ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున అపార్ట్మెంట్స్ కూడా కట్టి ఆ విధంగా ప్రభుత్వ భూమిని వాళ్ళ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ ఉన్నారు. నిన్ననే మేమందరం కూడా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారిని, కడప ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము. దాదాపు 3 ఎకరాల 43 సెంట్లలో సుమారు 2 ఎకరాలు ఇప్పటికే కబ్జా అయింది. ఆ 2 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని, దాంతోపాటు ఇప్పటికే కట్టినటువంటి కట్టడాలన్నీ కూడా మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా కట్టినారు. తప్పుడు రికార్డులు సృష్టించి తప్పుడు సర్వే నెంబర్లు చేసి పర్మిషన్ తీసుకొని కట్టినారు. వాటన్నిటిని కూడా సర్వే చేసి డిమాలిష్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. డిమాలిష్ చేసి ఇవన్నీ కూడా పేదలకు ఇవ్వాలి పట్టాలు. గతంలో మేము హరికిరణ్ ఉన్నప్పుడు, హరికిరణ్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు మేము రిప్రజెంట్ చేస్తే ఇమ్మని చెప్పి ఎండార్స్ కూడా చేశాడు. అందుకని ఇవన్నీ కూడా పేదలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వంగా ఎందుకనంటే నిన్న ఆర్డీఓ గారితో ఎంఆర్ఓ గారితో మాట్లాడినప్పుడు వాళ్ళ స్పందన సరిగ్గా లేదు. వాళ్ళు ఓహో చూస్తాంలే, చేస్తాంలే, మాట్లాడతాంలే అని చెప్పి వాళ్ళు చెప్పారు. నిన్న మేము ఉదయం రిప్రజెంటేషన్ చేస్తే ఈ రోజు వరకు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళే కాదు, ఆఖరికి సర్వేరు కానీ లేకపోతే విలేజ్ అసిస్టెంట్లు కానీ లేదు విఆర్ఓలు కానీ ఎవరిని కూడా పంపించి ఆపించేటువంటి ప్రయత్నం చేయలేదు. అంటే దీని అర్థం వాళ్ళు ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో కుమ్మక్కై ఉండారు, కబ్జాకోరులతో అనేటువంటి విషయం అర్థమవుతూ ఉంది. అందుకని వాళ్ళు తక్షణంగా చర్య తీసుకోకపోతే మేము ఆక్యుపై చేసినటువంటి వాటిని డిమాలిష్ చేయడానికి మేము ఆందోళన చేపడతాం. ఆందోళన చేపట్టమే కాకుండా ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో మొత్తం పేదలను సమీకరించి ఇళ్ల స్థలాలు కూడా వేస్తాం. వాళ్ళు ఆక్రమించినటువంటి రోడ్లో కూడా మేము ఇళ్ల స్థలాలు వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం. తెలుగుదేశం వాళ్ళు ఏమో చెప్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ కాలంలో చాలా అక్రమాలు జరిగినాయని చెప్పి. ఇప్పుడు జరుగుతూ ఉంది. అధికారుల దృష్టికి తీసుకుపోతే వాళ్ళు స్పందించడం లేదు. ఏం చేస్తూ ఉన్నట్టు వాళ్ళు? మరి గతంలో జరిగింది, ఆ గతంలో జరిగిన దాన్ని రెక్టిఫై చేయాలా, ఇప్పుడు జరిగేదాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉందా లేదని చెప్పి కూడా టీడీపీ నాయకులకు, ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము.